హైదరాబాద్ రాయదుర్గంలో టీజీఐఐసీ నిర్వహించిన భూముల వేలంలో రికార్డు స్థాయి ధర నమోదైంది. ఎకరం భూమి 237 కోట్ల రూపాయల ధర పలికింది. సర్వే నెంబర్ 83/1లోని 6 ఎకరాల 29 గుంటల మల్టీ యూజ్ ల్యాండ్కు ఎకరానికి ఏకంగా 237 కోట్ల రూపాయల ధర పలికింది. మొత్తం వేలం విలువ దాదాపు 1490.73 కోట్ల రూపాయలకు చేరింది. రిజర్వ్ ధరతో పోలిస్తే 70.5% అధికంగా బిడ్లొచ్చాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. దక్షిణ భారతదేశ రియాలిటీ రంగంలో హైదరాబాద్ రికార్డు సృష్టించింది. ప్రభుత్వం టీజీఐఐసీ ద్వారా నిర్వహించినటువంటి భూముల వేలంపాటల్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది హైదరాబాద్. సో ప్రస్తుతం మనం అయితే రాయదుర్గం షేర్లింగంపల్లి మండలం రాయదుర్గం ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నటువంటి అయితే నాలెడ్జ్ సిటీ పక్కనే టీ వర్క్స్ పక్కనే ఉన్నటువంటి 6 ఎకరాల 29 గుంటల ల్యాండ్ను ఈ వేలం ద్వారా టీజీఐఐసీ వేలంపాట నిర్వహించా కూడా ప్రముఖ రియాలిటీ సంస్థ అయినటువంటి గౌరా గ్రూప్ దీన్ని ఎకరం 237 కోట్లకు అక్షరాల 237 కోట్లు పెట్టి ఒక ఎకరంని కొనుగోలు చేసింది. సో మొత్తంగా 6 ఎకరాల 29 గుంటలను దాదాపు 1400 కోట్లు విలువ చేసి కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. సో దీంతో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది హైదరాబాద్ రియాలిటీ రంగం అనేటువంటిది. సో 2022లో కనుక చూస్తే కోకాపేటలో ఎకరం 100 కోట్లు పలికి హైదరాబాద్ ఔరా అనిపించింది. హైదరాబాద్లో ఒక ఎకరం ధర 100 కోట్లు పలుకుతుంది అనేటువంటి వార్తలు అప్పుడు పెద్ద ఎత్తున కూడా సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత గతేడాది కూడా 2025 డిసెంబర్లో కూడా ఇదే ప్రాంతం రాయదుర్గంలోనే ఎకరం 177 కోట్లు పలక కూడా ఇంకా ఆల్ టైమ్ రికార్డ్ హైదరాబాద్ అనేటువంటిది పీక్లోకి వెళ్ళిపోయింది రియాలిటీ రంగం. సో ఎందుకు అనేటువంటిది ఇక్కడ కారణాలు కూడా అనేకంగా కూడా విశ్లేషించుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, ఐటీ, ఫార్మా రంగాలు ఇవన్నిటికీ కూడా పూర్తిగా కూడా ఈ రాయదుర్గం అనేటువంటిది రియాలిటీలోనే టాప్లో ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం కూడా గౌరా గ్రూప్ దీన్ని 237 కోట్లకు ఒక ఎకరం పెట్టి కూడా కొనుగోలు చేసింది. సో టీజీఐఐసీ మొత్తం 11 ఎకరాలను వేలంపాటు నిర్వహించింది. ఒకటి ఐటీసీ కోహినూర్ కేబుల్ బ్రిడ్జ్ దిగగానే లెఫ్ట్ సైడ్ 5 ఎకరాలు, అలాగే టీ వర్క్స్ పక్కనే ఉన్నటువంటి ఈ ప్లేస్ 6 ఎకరాలు ఇది. సో మొత్తంగా కూడా ఈ 6 ఎకరాలను 1400 కోట్లు పెట్టి కూడా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. సో మొత్తంగా ఈ వేలంపాటతో హైదరాబాద్ రియాలిటీ రంగం పైన అందరి దృష్టి కూడా పడింది. మరొకసారి దేశం మొత్తంగా కూడా ఒక్కసారి హైదరాబాద్ను చూసింది. హైదరాబాద్లో భూముల ధరలు ఈ స్థాయిలో ఉన్నాయి అనేటువంటి వార్త ఒక్కసారిగా కూడా ఇప్పుడు ఇండియా మొత్తంగా కూడా తెలిసిపోయింది. సో మొత్తంగా ఈ వేలంపాట ద్వారా ప్రభుత్వానికి కూడా భారీ ఆదాయం వచ్చేసింది. గతంలో 2025 డిసెంబర్లో రాయదుర్గంలో 7.67 ఎకరాల భూమికి ఎకరానికి 177 కోట్ల రూపాయల ధర నమోదై రికార్డు సృష్టించగా తాజాగా ఈ ఆక్షన్ ఆ రికార్డును బద్దలుకొట్టింది. హైదరాబాద్లోని అత్యంత ప్రైమ్ లొకేషన్గా గుర్తింపు పొందిన రాయదుర్గం ప్రాంతంలో భూముల కోసం ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు తీవ్రంగా పోటీపడ్డాయి. ఎంఎస్టీసీ ఈ ఆక్షన్ ప్లాట్ఫామ్ ద్వారా పారదర్శకంగా నిర్వహించిన ఈ వేలంలో జేఎల్ఎల్ ట్రాన్సాక్షన్ అడ్వైజర్గా వ్యవహరించింది. హైదరాబాద్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా వేగంగా ఎదుగుతోందని, తెలంగాణ పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందని టీజీఐఐసీ అధికారులు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితమే ఈ రికార్డు స్థాయి వేలమని తెలిపారు. జూన్ 1న మరో 5.09 ఎకరాల భూమికి కూడా టీజీఐఐసీ ఈ ఆక్షన్ నిర్వహించనుంది. టీజీఐఐసీ ద్వారా నిర్వహించినటువంటి వేలంపాటలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ భూమి దాదాపు 6 ఎకరాల 29 గుంటలు, ఎకరం అక్షరాల 237 కోట్లు పెట్టి గౌరా గ్రూప్ ఈ ఎకరం ధర 237 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. సో ఈ మొత్తం వేలంపాటలో కూడా దేశంలో ఉన్నటువంటి ప్రముఖ రియాలిటీ సంస్థలన్నీ కూడా పాల్గొన్నాయి. సో అయితే ప్రస్తుతం 237 కోట్లకు ఆల్ టైమ్ రికార్డుకు ఒక ఎకరం ధర పోవడంతో కూడా పూర్తిగా హైదరాబాద్ రియాలిటీ రంగం దేశాన్ని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ రియాలిటీ రంగం అనేటువంటి దాదాపు 2022 నుంచే ఈ ఆల్ టైమ్ రికార్డును సృష్టిస్తుంది. ఎకరం ధర 100 కోట్ల నుంచి మొదలైంది కోకాపేటలో హైదరాబాద్లో. సో గతేడాది ఎకరం ధర 177 కోట్లు వెళ్ళగా ఈసారి 237 కోట్లు ప్రారంభ ధర. దీనికి టీజీఐఐసీ వేలంపాట నిర్వహించినప్పుడు ఎకరం 139 కోట్లతో బిడ్ అనేటువంటి స్టార్ట్ చేసింది. సో 70% అధికంగా పెట్టి దాదాపు ఎకరం 237 కోట్లకు సొంతం చేసుకుంది గౌరా గ్రూప్. సో ప్రస్తుతం ఎందుకు ఇక్కడ అంత వాల్యూ ఉందనేటువంటి చూస్తే మనం చూడొచ్చు. ఇది పూర్తిగా కూడా ఐటీ రంగానికి రాయదుర్గం అనేటువంటిది ఒక హబ్గా మారింది. పక్కన టీ వర్క్స్ కావచ్చు, టీ హబ్, అలాగే మంచి అయితే విల్లాలు, కమ్యూనిటీ ప్రాంతాలు, రెసిడెన్షియల్ హబ్స్, అలాగే ఐటీ,
ఫార్మా, అలాగే ఎంటర్టైన్మెంట్ రంగం, సినిమా, అన్ని రెస్టారెంట్ రంగం, ఫుడ్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. లగ్జరీ లైఫ్ ఇక్కడ ఉంటుంది. సో అటు ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలైనటువంటి గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వీటన్నిటికి కూడా వాటి జీసీసీ సెంటర్లు కూడా ఇక్కడే ఉన్నాయి. సో ఇట్లా అన్నిటికీ కూడా దేశం మొత్తంగా కూడా ఒక ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీలు వచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి ఒక సంస్థ నెలకొల్పాలన్నా కూడా ఈ ప్రాంతం చాలా అనువైనది. ఎందుకంటే ఇక్కడ పక్కనే మన రైట్ సైడ్ ఈ ల్యాండ్కు ఎగ్జాక్ట్గా రైట్ సైడ్ కనుక చూస్తే ఒక కేబుల్ బ్రిడ్జ్ అనేటువంటిది హైదరాబాద్కి తలమానికంగా ఉంది. ఇది అటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ నుంచి ఆ ఏరియాలను ఇటు ఐటీ కారిడార్కు కనెక్ట్ చేసేటువంటి విధంగా ఈ కేబుల్ బ్రిడ్జ్ ప్రాంతం అనేటువంటిది ఉంది. అలాగే ఐకియా పక్కనే ఒక ఫ్లైఓవర్ కావచ్చు. సో ఇట్లా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, కేబుల్ బ్రిడ్జ్లు ఇవన్నిటిని కూడా ఈ ఏరియా అనేటువంటిది ఒక కనెక్టివిటీ పరంగా కూడా హైలైట్గా చేసింది. అలాగే ఇక్కడే ఇది రాయదుర్గం గచ్చిబౌలి పక్క నుంచి నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ద్వారా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కూడా విదేశీ ప్రతినిధులు ఎవరైనా కూడా రావడానికి చాలా ఈజీగా ఒక 20 నిమిషాల్లో ఎయిర్పోర్ట్లో దిగానే రింగ్ రోడ్ నుంచి ఇక్కడ పక్కనే రింగ్ రోడ్ దిగి ఈ నాలెడ్జ్ సిటీ కావచ్చు ఇవన్నింటినీ కూడా వాళ్ళు చేరుకోవచ్చు వెంటనే కూడా. సో అటు ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇటు హైదరాబాద్లో వేరే ప్రాంతాల నుంచి కనెక్టివిటీకి కేబుల్ బ్రిడ్జ్ లాంటివి కావచ్చు, అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే బ్రాడ్ రోడ్స్ కూడా చూస్తున్నాం. పక్కనే నీలోఫర్ కేఫ్ ఉంటుంది. సో ఇట్లా ఫుడ్కి కావచ్చు, రెస్టారెంట్లు, అటు వైద్యపరంగా కూడా అనేక మెడికల్ సంబంధించిన టాప్ హాస్పిటల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే స్కూల్స్కి సంబంధించి కూడా టాప్ స్కూల్స్ ఉన్నాయి. సో ఇట్లా ఏ పరంగా కూడా చూసినా రాయదుర్గం అనేటువంటిది అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి. అటు దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇక్కడ ఆ విధంగా దీన్ని అభివృద్ధి చేసింది. సో ఇక్కడ భూములు ఖచ్చితంగా ఆల్ టైమ్ రికార్డ్కి ఇప్పటికే చేరుకున్న ఎకరం 237 కోట్లు పెట్టి మొత్తం 6 ఎకరాల నా వెనకాల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా 6 ఎకరాల 29 గుంటలను గౌరా గ్రూప్ సొంతం చేసుకుంది. ఇది మల్టీపర్పస్ యూజ్. ఇక్కడ రెసిడెన్షియల్ ప్రాంతం, నివాసాల ప్రాంతం లాగా కూడా అపార్ట్మెంట్స్ కట్టొచ్చు. అలాగే వాళ్ళు ఇక్కడ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలకు కూడా వాళ్ళు బిల్డింగ్స్ నిర్మాణం చేసుకోవచ్చు. సో ఇట్లా ఆ విధంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని గౌరవ గ్రూప్ దక్కించుకుంది. హైదరాబాద్ రియాలిటీ రంగం ఈ స్థాయిలో పెరగడంతో కూడా ప్రభుత్వం పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తుంది. ఎవరైతే ప్రముఖ రియాలిటీ సంస్థలు వస్తాయో వాళ్లకు ఈ వేలంపాటలో ఈ భూములు దక్కించుకున్న వారికి కూడా అన్ని మౌలిక వసతులు, సదుపాయాలు కూడా కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పడంతో దేశంలో ఉన్నటువంటి ప్రముఖ రియాలిటీ రంగంకి సంబంధించినటువంటి సంస్థలన్నీ కూడా ఈ బిడ్లో పాల్గొన్నాయి. ప్రారంభ ధర 139 కోట్లు ప్రభుత్వం పెడితే దానికి 70% అదనంగా పెట్టి 237 కోట్లు పెట్టి ఒక ఎకరం కొనుగోలు చేయడంతో సో మొత్తం యావత్ దేశం మొత్తం కూడా హైదరాబాద్ రియాలిటీ రంగం వైపు చూస్తుంది. ఇప్పుడు జర్నలిస్ట్ నాయక్తో కలిసి సాక్షి న్యూస్ రాయదుర్గం నుంచి.